హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్. ఈరోజు మనము శంఖముద్ర గురించి తెలుసుకుందాం. శంఖముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అండ్ ఎక్కువగా దేనికి ఈ శంఖముద్ర అనేది మనం ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో, ఈ శంఖముద్ర ప్రాక్టీస్ చేసే ముందు మనము సిట్టింగ్ పొజిషన్ అనేది కూడా చూసుకోవాలి. స్పైన్ అనేది కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాక్ అనేది మనకి స్ట్రెయిట్‌గా ఉండాలి. అండ్ ఎవరైనా స్పెసిఫిక్‌గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానియండి, హ్యాండ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, లేకపోతే రిస్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ ముద్ర ఏసే ముందు కొద్దిగా ఆలోచించి కానీ కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే చాలా సేపు ఉంటాం కాబట్టి, హోల్డ్ చేస్తాం కాబట్టి రిస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హెల్త్ కండిషన్స్ ఏవన్నా ఉన్నా సరే, అలాంటి వాళ్ళు కొద్దిగా ఈ ముద్రని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది యాంగ్జైటీ కానీ, ఎవరైతే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో ఇవన్నీ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి మంచి ముద్ర. సో, అందరకు చేయొచ్చు. బట్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ కొద్దిగా స్పెసిఫిక్‌గా ఉంటే అలాంటి వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయాలి. అండ్ రిమైనింగ్ అందరూ అనేది ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కువగా అకార్డింగ్ టు ఆయుర్వేద అయితే ఎవరైతే పితా దోషతో ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, డిప్రెషన్స్ కానీ, లేకపోతే కొంతమందైతే 8 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. రోజు మొత్తం స్లీపీగా ఉంటది. ఎక్సెస్ స్లీప్‌ని కూడా మనం కంట్రోల్ చేయడానికి అండ్ మన బాడీలో సర్టెన్ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ ముద్ర అనేది బాగా పనిచేస్తదనమాట. సో, ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి. అండ్ దీంతో పాటు ఎవరైతే ఎక్కువగా మైగ్రేన్ హెడేక్‌తో సఫర్ అవుతుంటారో, చాలామందికి మైగ్రేన్ హెడేక్ ఎక్కువగా ఉంటుంది. అన్‌బేరబుల్ కూడా ఉంటుంది. మైగ్రేన్‌కి యోగా ద బెస్ట్. యోగాతో పాటు యోగా ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా మనకి మైగ్రేన్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి, మైగ్రేన్ పెయిన్‌ని కంట్రోల్ చేయడానికి, మైగ్రేన్ హెడేక్స్‌ని కంట్రోల్ చేయడానికి ఇది ద బెస్ట్ ముద్ర. అంటే ఈ ముద్ర మీకు కంపేర్ టు అదర్ ముద్రాస్ ఈ ముద్ర బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మనం ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. మనం ఎనీ సిట్టింగ్ పొజిషన్ ఎలాంటి పొజిషన్‌లోనైనా కూర్చోవచ్చు. బట్ స్పైన్ అనేది కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో, మనం కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్న తర్వాత మనము ఫస్ట్ మన హ్యాండ్‌ని రైట్ ఓర్ లెఫ్ట్ ఎనీ హ్యాండ్ మనము ఓపెన్ చేయాలనమాట. మన హ్యాండ్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఆపోజిట్ హ్యాండ్ థంబ్ వచ్చి మనం మిడిల్ ఆఫ్ మన పామ్‌లో పెట్టాలి. అంటే మనం ఏ హ్యాండ్ అయితే ఓపెన్ చేసామో ఆ హ్యాండ్ మధ్యలో మన థంబ్ అనేది పెట్టాలి. థంబ్ పెట్టిన తర్వాత ఇది ఈజీ ప్రాసెస్. కొంతమందికి శంఖముద్ర ఏయడం కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది కాబట్టి ఇలా చేయడం వల్ల మనం ఈజీగా చేయొచ్చనమాట. సో, మన థంబ్‌ని మనము మన పామ్‌లో పెట్టిన తర్వాత ఫస్టు ఈ రిమైనింగ్ 4 ఫింగర్స్‌తో మన థంబ్‌ని మనం క్లోజ్ చేయాలి. సో, క్లోజ్ చేసిన తర్వాత మిగతా ఫింగర్స్ మనం స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా స్ట్రెయిట్‌గా వచ్చిన తర్వాత మన థంబ్‌ని మనం మిడిల్ ఫింగర్ టచ్ అవ్వాలి. శంఖం రూపంలో ఉంటది. కాబట్టి శంఖముద్ర అని అంటారు. ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఇలా హ్యాండ్స్ స్ట్రెయిట్‌గా పెట్టొచ్చు. మనము మన స్పైన్ కరెక్ట్‌గా పెట్టిన తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెడితే మనకి పోస్చర్ అనేది కరెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇలా మనము మన థంబ్‌ని మన మిడిల్ ఫింగర్‌తో ప్రెస్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఉంటది. శంఖముద్ర అంటారు దీన్ని. ఇలా రోజుకి 10-15 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ మనము 10-15 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన హెడేక్స్ బాగా తగ్గుతాయి. మైగ్రేన్ హెడేక్ బాగా తగ్గుతది. పిత్త దోషం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ ఎక్కువగా కొంతమందికేంటంటే యాంగ్జైటీ ఇలాంటివి రీజన్ లేకుండా కూడా యాంగ్జైటీ అటాక్స్ అయితూ ఉంటాయన్నమాట. సో, అలాంటి వాళ్ళకి మైండ్‌ని కామ్ చేయడానికి, యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి శంఖముద్ర అనేది బాగా పనిచేస్తది. సో, ఎవరైతే ఎక్కువగా హ్యాండ్ పెయిన్ ఉంటది, రిస్ట్ పెయిన్ ఉంటదో కొద్దిగా అవాయిడ్ చేయండి. లేదు అంటే గ్యాప్ ఇచ్చి కూడా చేయొచ్చు. ఒకేసారి 15 మినిట్స్ కాకుండా 5 మినిట్స్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 5 మినిట్స్, ఈవినింగ్ 5 మినిట్స్ ఇలా కూడా చేయొచ్చు. లేదా గ్యాప్ ఇచ్చి కూడా డే బై డే కూడా మనము టైమ్‌ని ఇంక్రీజ్ చేయొచ్చనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 5 మినిట్స్‌తో స్టార్ట్ చేసి బై ద టైమ్ మనకు అలవాటయితది కాబట్టి 15 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, మనకి మైగ్రేన్ హెడేక్‌ని కంట్రోల్ చేయడానికి ప్రాణాయామ ఎంత హెల్ప్ అవుతదో, ప్రాణాయామతో పాటు ముద్రాస్ కూడా హెల్ప్ అవుతాయి. సో, చాలామందికి తెలీదేందంటే, ముద్రాస్ వల్ల మనకి అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. యోగా సైన్స్ పరంగా మాట్లాడుకుంటే, దీన్ని బేస్ చేసుకుంటే మన 5 ఫింగర్స్‌లో మనకి 5 వాయువులుంటాయన్నమాట. సో, మన బాడీ అనేది వేడి కానియండి, అగ్ని కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా! వీటిలతో మన బాడీ తయారవుతది అని మనము ఎప్పటినుంచో
పెద్దవాళ్ళ నుంచి తరతరాల నుంచి చెప్తున్నారు. అకార్డింగ్ టు ఆయుర్వేద కూడా అలాగే 5 ఉంటాయి. సో, ఈ 5 మనం బాడీలో ప్రతి ఒక్క వాయువుని, ప్రతి ఒక్క ఎమోషన్‌ని కంట్రోల్ చేయడానికి మన హ్యాండ్స్ బాగా పనిచేస్తాయి. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క దానికి ఇండికేషన్. సో, ఎప్పుడైతే మనం ముద్రాస్ ప్రాక్టీస్ చేస్తామో మనము ఎమోషనల్‌గా అండ్ సైకలాజికల్‌గా మన బాడీని మనం కంట్రోల్ చేస్తున్నట్లనమాట. సో, మన బాడీలో మన యొక్క ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడానికి, మన బాడీలో ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ అంటే ఏదైతే ఫంక్షన్ అయిపోతూ ఉంటుందో దాన్నంతా బ్యాలెన్స్ చేయడానికి, ప్రతి ఒక్క దానికి కంట్రోల్ చేయడానికి మనకి మన హ్యాండ్స్ అనేటివి అందుకే మనము అన్నము తినేటప్పుడు కూడా పెద్దవాళ్ళు 5 వేళ్ళతో కలిపి తినాలి అంటారు. దాని వెనకాల చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం స్పూన్‌తో తినడానికి, చేత్తో తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. చేత్తో తినడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్‌కి చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అది ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఈరోజైతే మనము శంఖముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మాట్లాడుకున్నాం కదా! మైగ్రేన్ హెడేక్ మెయిన్‌గా మైగ్రేన్ హెడేక్ ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్ చేయడానికి అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి కంట్రోల్ చేయడానికి, ఎవరైతే ఎక్కువ నిద్రపోతూ ఉంటారో అంటే డే మొత్తం కూడా స్లీపీగా ఉంటది. డే మొత్తం యాక్టివ్‌గా ఉండరు. చాలామందికి దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు ఓవర్‌కమ్ చేయొచ్చనమాట. మిగతా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే దాంతో పాటు ముద్ర ప్రాక్టీస్ చేయడం ఇంకా మోర్ బెనిఫిట్. సో, ఈరోజు మనం ఒక మంచి ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ టైంలో చేయాలో మాట్లాడుకున్నాం కదా! ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ స్పైన్ కరెక్ట్‌గా ఉండాలి. మన హ్యాండ్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇలా ఉండేటట్టు చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.